స్మాల్ డోస్ లో క్యాలరీస్ రాకుండా ఎనర్జీ మాత్రం వచ్చే వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ డు యు హావ్ సార్? ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. క్యాప్సూల్ ఫామ్లో మార్చొచ్చా అని చూసినప్పుడు ఎస్, వీ అల్టిమేట్లీ మేడ్ ఇట్ ఇంటూ సెల్ కార్డి. ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ కార్డిసెప్స్ కోచ్ రెండు తప్పున వేసుకుంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ విల్ బి. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళ పెయిన్ మేనేజ్మెంట్. ఈ పోనీసెల్ అండ్ అల్ట్రాసెల్ ఈ రెండు కాంబినేషన్లో ఎంత పెద్ద నొప్పి అయినా మీ దగ్గర హోస్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, 200-300 ఉన్నాయి. 150 అయితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడే ఫంక్షనల్ మెడిసిన్. సార్ అలాగే ఎనర్జీ లెవెల్స్ స్టామినా రోజంతా ఉండడానికి ఇదివరకు అయితే 3 గ్లాసులు పాలు తాగని పిల్లలకు చెప్పేవారు రోజుకి, కాల్షియం వస్తుంది, ఎనర్జీ వస్తుంది అని, దానిలో ఏదో కలుపుని తాగేవారు. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఎవ్రీబడి వాంట్స్ స్మాల్ డోస్లో క్యాలరీస్ రాకుండా ఎనర్జీ మాత్రం వచ్చే సప్లిమెంట్స్. వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ డు యు హావ్ సార్? లాస్ట్ టైం మనం హిమాలయాల్లో పండుతున్న సీబక్తాన్ గురించి మాట్లాడాం. అవును. సో హిమాలయాలు అక్కడే దాని పక్కనే పండుతున్న అదే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కార్డిసెప్స్ అనే ఒక మష్రూమ్ కూడా పండుతుంది. దట్ హ్యాస్ లాట్స్ ఆఫ్, ఎట్లయితే మనం దాని గురించి చెప్పుకున్నామో అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పండిన దాంట్లో సెల్యులార్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అండ్ ఎనర్జీ కన్సర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. ఆ కార్డిసెప్స్లో 2 రకాలు ఉంటాయి, సినెన్సిస్ అని ఉంటుంది, మిలిటరీస్ అని ఉంటుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందిగా, ఇవ్వకపోతే గవర్నమెంట్ సినెన్సెస్ని వాళ్ళ రీసెర్చ్ కోసమే వాడుకుంటూ కమర్షియల్గా వాడనివ్వకుండా ఆపుతుంది. కాబట్టి మిగిలిన మిలిటరీస్ అనే కార్డిసెప్స్ని మనం తీసుకుని హిమాలయాల నుంచి సోర్స్ చేసి దానిని ఫస్ట్ ట్రయల్ రన్ నడుస్తున్నప్పుడు ఒక 2 గ్రాములు కార్డిసెప్స్ని పౌడర్ని కొద్దిగా నెయ్యి వేడి చేసి దాంట్లో కలిపి మేము పేషెంట్కి ఇస్తే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న పేషెంట్ కూడా కాన్షియస్ మరి అవేకన్ అయిపోయి చాలా హెల్దీగా ఒక 45 నిమిషాలు గంట సేపు మా ఎదురుగుండా అటు ఇటు తిరుగుతుంటే దీంట్లో ఇంత దమ్ముందా అని అనిపించి వీ స్టార్టెడ్ ద రీసెర్చ్ ఆన్ ఇట్, హౌ టు మేక్ దిస్ ఇంటూ ఎ క్యాప్సూల్ ఫామ్. సంజీవన్ లాగే ఆల్మోస్ట్ ఇట్స్ వండర్. ఆ రోజు ఫస్ట్ మేము చూసినప్పుడు మాత్రం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఒకసారి క్యాప్సూల్ ఫామ్లో మార్చొచ్చా అని చూసినప్పుడు ఎస్, వీ అల్టిమేట్లీ మేడ్ ఇట్ ఇంటూ సెల్ కార్డి. రోజుకి ఒకటి వేసుకోవాలా సార్? ఇది 2 వేసుకుంటే మంచిది. 2 వేసుకుంటే ఇంకా నీరసంగా ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. బేసిక్గా ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. ఇమ్యూనిటీ బూస్టప్కి కార్డిసెప్స్ డెఫినెట్లీ బాగా వర్క్ చేస్తాం కాబట్టి మేము బాట్ ఇట్ ఇన్ టు క్యాప్సూల్ ఫామ్. అండ్ అగైన్ కాలవేంబోమ్ అంటారు మీరు, ఆవులు పల్లెటూరులో పరిగెలు తిన్నట్టు గట్ల మీద తింటాం చూసారా, కాల్మేగ్ అంటాం. వాటిని తినటం వల్ల స్వచ్ఛమైన పాలు, వెరీ గుడ్ క్వాలిటీ మిల్క్ ఇస్తుంది అన్నప్పుడు దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అని అర్థం చేసుకుంటే ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద బాడీ. సో దాన్ని మళ్ళీ క్యాప్సూల్ చేస్తూ ఇప్పుడు ఐ బూస్ట్ అని ఒక క్యాప్సూల్ విధానం తీసుకొచ్చాం. ఐ బూస్ట్ ఇమ్యూనిటీ బూస్టప్ బేసికలీ. సో ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ కార్డిసెప్స్ రోజుకు 2 చప్పున వేసుకుంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ విల్ బి వెరీ హై. అండ్ అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ మీరు తాగే హైడ్రేటెడ్గా ఉండాల్సిన వాటర్ తాగుతూ ఈ 2 క్యాప్సూల్స్ వేసుకుంటే ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం కాంప్రమైజ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ సీజన్లో, ఫ్లూ సీజన్లో అట్లా అంటారు సార్? డెఫినెట్లీ. ఓకే, చాలా ఐ థింక్ ఇవి వేసుకుని ఒక 30 days 40 daysలో డిఫరెన్స్ తెలుస్తుంది సార్? ఎలా 21 daysలోనే మీకు అట్లా ఎందుకు ఒకే రోజు వేసుకున్న రోజే అతనికి రిజల్ట్ తెలుస్తుంది కదా, హౌ హీ హెస్ బికమ్ ఎనర్జెటిక్ అని. అంత నీరసంగా ఉండేవాడు 2 క్యాప్సూల్స్ వేసుకుంటే పొద్దున సాయంత్రం హౌ ఎనర్జెటిక్ హీ హెస్ బికమ్ అనేది అతనికి అర్థమవుతుంది, హూ ఎవర్ ఈస్ యూజింగ్. బట్ సస్టైనబుల్ రిజల్ట్ మనకు కనపడాలంటే 21 daysలోనే కనపడుతుంది. సో ఇట్స్ ఇక్కడ మనం ఎనర్జీ ఇన్స్టెంట్గా రావాలి, జంక్ తినకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ. చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు, దిస్ ఈజ్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్. అందరికీ నీరసం ఎందుకు ఉంటుంది, ఇప్పుడు మీకు నీరసం ఎందుకు ఉంటుంది, నాకు నీరసం ఎందుకు ఉంటుంది, మనకి వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఎప్పుడన్నా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్నప్పుడు తప్పితే. ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది అనేది నేను చెప్తుంది. ఇది అందరికి ఎవరైనా వాడేసుకోవచ్చా అంటే అవసరం లేనప్పుడు ఎందుకు వాడతాం? పీపుల్ విత్ క్రానిక్ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే, న్యాచురల్గా రావాలంటే కార్డిసెప్స్ అండ్ కాల్మేగ్ ఆర్ అల్టిమేట్ ఇమ్యూనిటీ గివర్స్ అని చెప్పొచ్చు. ఎనర్జీయే కాదు, ఇప్పుడు మనం లివర్ డిటాక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళ పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాదాపుగా దానికి సొల్యూషన్ వితౌట్ మన కెమికల్స్తో లేని సొల్యూషన్ ఎతుకుతున్నారు.
దానికి మనం సొల్యూషన్ తీసుకురావాలి. పెయిన్ మేనేజ్మెంట్ దగ్గర కూడా మన దగ్గర అద్భుతమైన 2 ప్రోడక్ట్లు తీసుకొచ్చాం. ఒకటి అల్ట్రాసెల్ అని, ఒకటి బోనీసెల్ అని. అల్ట్రాసెల్ అంటే మేము అల్ట్రాసెట్ కాదు. అల్ట్రాసెల్ ఎందుకు పెట్టామంటే వావిలాకు అంటాం, చైనీస్ చెస్ట్ ట్రీ అని అంటాం దాన్ని. వావిలాకు, జింజర్ ఆయిల్, తులసి ఆయిల్, ఆమ్లా ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఈ అన్ని ఆయిల్స్ కలిపి ఒక క్యాప్సూల్ చేస్తే ఇదే మేము అద్భుతం సృష్టించాలా. బట్ ఇవన్నీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పెయిన్ మేనేజ్మెంట్కి వాడుతున్నారు. కాబట్టి ఈ వాటర్ విత్ అల్ట్రాసెల్, వావిలాకు ఆయిల్, జింజర్ ఆయిల్, గార్లిక్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ అండ్ తులసి ఆయిల్. నథింగ్ అన్యాచురల్, ఎవ్రీథింగ్ న్యాచురల్ అండ్ హెల్ప్ఫుల్. ఇది పెయిన్ మేనేజ్మెంట్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనమేమి వేరే కెమికల్స్ కానీ సింథటిక్స్ కానీ వాడట్లేదు. జస్ట్ న్యాచురల్ మన వంటింట్లో ఉన్నాయే మేము క్యాప్సూల్ చేసి పెయిన్ మేనేజ్మెంట్కి ఇచ్చాము. అట్లాగే గుగ్గులు, గోక్షుర, బ్రోమోలిన్, హెంప్సీడ్ ఇటువంటి అన్ని పెయిన్ మేనేజింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్ని కాంబినేషన్లో బోనీసెల్ అని ఒక సప్లిమెంట్ తీసుకొచ్చాము. ఈ బోనీసెల్ అండ్ అల్ట్రాసెల్ ఈ 2 కాంబినేషన్లో ఎంత పెద్ద నొప్పి అయినా తగ్గి తీరాల్సిందే. అంటే అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తగ్గుతుంది సార్. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, తప్పకుండా తగ్గుతుంది. దీంతో పాటు అఫ్ కోర్స్ మీరు బరువు ఎక్కువ ఉంటే, అధిక బరువు ఉన్న వాళ్ళ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నప్పుడు అది మూలం అక్కడ బరువు తగ్గటం చేస్తూ ఇవి కూడా వాడుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆస్టియోపోరోసిస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది. ఇవన్నిటికి కూడా ఉపశమనం ఖచ్చితంగా బోనీసెల్ అండ్ అల్ట్రాసెల్. సార్ అయితే ఫైనలీ ఒక 6 నెలలకోసారో సంవత్సరానికోసారో తప్పనిసరిగా 35 సంవత్సరాలు దాటిన వంటి చేసుకోవాల్సిన టెస్ట్ చెప్పండి సార్. మీ దగ్గర చాలా చేస్తారు ఐ థింక్ టెస్ట్లని. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి టోటల్ బాడీ అనాలిసిస్ చేసుకోవటం అవసరం. రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అన్ని హౌ యువర్ లిపిడ్స్ ఆర్ ఫంక్షనింగ్, హౌ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్స్, ఎంసీవీ ఎట్లా ఉంది, ప్లేట్లెట్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, ఈఎస్ఆర్ చూసుకుంటారా, సిఆర్పి చూసుకుంటారా, వాట్ ఎవర్ రీనల్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ ఎంత ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. హౌ ఈజ్ యువర్ కాల్షియం బీయింగ్ అబ్జార్బ్డ్, D3 ఎంత ఉంది, B12 ఎంత ఉంది, D3 డెఫిషియన్సీ వల్ల వస్తున్న అనర్థాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. K2 కాంబినేషన్ లేకపోతే D3 ఒక్కటే ఉన్నా కూడా సరిపోదు కాల్షియం అబ్జార్బ్ చేసి బోన్స్కి, నరాలకి పంపడానికి. సో ఈ పారామీటర్స్ అన్ని మనం 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఉందా అని కూడా టెస్ట్ చేసుకోవాలి. అదొక్క టెస్ట్ చేసుకోవడానికి అందరూ భయపడతారు, అమ్మో ఏమైనా ఉంటుందేమోనని. సో జనరల్గా మా టెస్టులతో పాటు అది మేము పెట్టేస్తూ ఉంటాం అట్ అవర్ కాస్ట్. పేషెంట్ వస్తే పిఎస్ఏ అంటే ప్రాస్టేట్కి సంబంధించింది అనుకుంటారు, సిఈఏ అంటే లేడీస్కి పెడుతుంటాం. సో ఇంక్లూడింగ్ దట్ ఆల్సో వీ కీప్ వెరిఫైయింగ్, బట్ వీ డోంట్ ఛార్జ్ ఫర్ దట్ బికాస్ వీ వాంట్ టు నో ఫ్రమ్ అవర్ సైడ్. ఏదైనా ఉందంటే చెప్తాం, ఏదైనా లేదనుకోండి వీల్ కీప్ సైలెంట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్. పీరియాడికల్ టెస్టింగ్ లేకుండా తప్పు అందరు చేస్తుంది. ఎవ్రీ 6 months ఒకసారి టోటల్ బాడీ చెకప్ చేసుకోవటం మంచిది. అండ్ దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ న్యాచురల్ విధానంలో ఆహార వ్యవహారాలు మార్చుకుంటూ దీర్ఘకాలిక బెనిఫిట్స్ ఇచ్చేలాగా మనకి సెల్ హెల్త్ క్లినిక్స్లో అన్ని పరిష్కారాలు ఉన్నాయి. సో ఐ థింక్ మీ దగ్గర హోస్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, 200-300 ఉన్నాయి ప్రాబబ్లీ. 100-150 అయితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడే ఫంక్షనల్ మెడిసిన్. సో ఇవాళ కొన్నిటి గురించి మాట్లాడాం, నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని మాట్లాడదాం. అట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాజ్ ఆల్వేస్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ.